తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతంను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 2 నిమిషాల 30 సెకండ్ల నిడివిగల రాష్ట్ర అధికారిక జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కన్నీరు పెట్టుకున్నారు గీత రచయిత అందశ్రీ. పరేడ్ గ్రౌండ్ లో తన సాంగ్ ను సీఎం రేవంత్ ఆవిష్కరించడంతో పాట పాడుతూ కన్నీరు పెట్టుకున్నారు అందశ్రీ. జానపద జనజీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత మరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను కడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, మరిదశ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉర్రు తొలగించిన జయ జయ తెలంగాణ సాంగ్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతంను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 2 నిమిషాల 30 సెకండ్ల నిడివిగల రాష్ట్ర అధికారిక జయ జయ తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒక ఎమోషనల్, ఒక భావోద్వేగ సన్నివేశం అనేది పరేడ్ గ్రౌండ్ వేదిక అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా చూశారు. అదే గీత రచయిత ఆంధ్రశ్రీ పరేడ్ గ్రౌండ్ లో తన సాంగ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడంతో పాట పాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు ఆంధ్రశ్రీ. ఎందుకంటే దాదాపు తెలంగాణ ఉద్యమంలో మనం పలుమార్లు కూడా అనుకున్నాము. పల్లె, వాడ, ఊరు, గ్రామం, పట్టణము ప్రతి ఇంట్లో కూడా ఉద్యమ సమయంలో ప్రతి కార్యక్రమము ఉద్యమకారులు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆ చేపట్టే స్టేజ్ దగ్గర కానీ ఆ చుట్టు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ పాట మారుమ్రోగేది. అయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వము దీన్ని అధికారికంగా గుర్తించకపోవడం కూడా ఆంధ్రశ్రీ రాసిన ఈ పాటకు సరైన గుర్తింపు రాలేదని కూడా చరిత్రకారులు అంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా కూడా ఈ పాటను తెలంగాణ రాష్ట్ర పాట కూడా ఆయన లాంచ్ చేయడం కూడా ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా తిరిగి ఇది రాష్ట్రానికి అఫీషియల్ సాంగ్ గా కూడా డిక్లేర్ చేయడము, యావత్ తెలంగాణతో పాటు ఆ పాట రాసిన గీత రచయిత కూడా ఒక్కసారి కూడా భావోద్వేగానికి గురయ్యి ఇన్నాళ్ళు నా కష్టానికి ఒక ఫలితం అనేది దక్కింది. ఈ రాష్ట్రం పైన నాకు ఉన్న మమకారము, ఈ రాష్ట్రము ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన ఈ రాష్ట్రానికి ఈ ఎట్టకెలకు ఒక సరైన న్యాయం జరిగింది అని కూడా ఆయన భావోద్వేగంలో క్లియర్ గా కూడా కనిపించింది. అయితే గడిచిన కొద్ది రోజులుగా కూడా ఈ చర్చ నడుస్తా ఉంది. మొదటగా కూడా గత ప్రభుత్వంలో కూడా ఈ పాటల్లో మార్పులు చేసి దీన్ని పాటను అఫీషియల్ గా కూడా డిక్లేర్ చేయాలన్నా కూడా కొన్ని కారణాల చేత ఈ పాటను అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పాటలో 11 చరణాలు కాకుండా అదనంగా మరో 2 చరణాలను కూడా యాడ్ చేసి మొత్తము 13 నిమిషాల 30 సెకండ్ల నిడివిగల పూర్తి స్థాయిలో కూడా పాట కూడా రాబోతోంది అని, దానికి అడిషనల్ గా కూడా ఒక 3 కొత్తగా కొన్ని చరణాలు కూడా కలిపి కూడా ఈ పాటని త్వరలోనే కూడా విడుదల చేస్తారని అని కూడా అధికారిక వర్గాలు అంటున్నాయి. సో గతంలో కూడా 10 జిల్లాలు నీకు ప్రణమిల్లిన శుభతరుణాన్ని ఆ లిరిక్ ని తీసి పద
జనాలు ప్రణమిల్లుతున్న శుభ తరుణం అని కూడా దాంట్లో మాడిఫై చేసి కూడా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఆధ్వర్యంలో కూడా ఈ పాట పాడించారు. ప్రస్తుతము ఈ రోజు అయితే ఆ భావోద్వేగ సన్నివేశం చూసి యావత్ తెలంగాణ కూడా ఒక్కసారిగా కూడా కంట నీరు పెట్టుకుంది. ఎందుకంటే ఆంధ్రశ్రీ ఈ పాట మాత్రము మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా ఎంతో ఉద్విగ్న భరితంతో ఈ పాటతోనే ఇన్స్పైర్ అయ్యి కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం గురించి అవగాహన లేని వాళ్ళు కూడా ఈ పాట విని కూడా ఇన్స్పైర్ అయ్యి కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తా రోకోలు కూడా జై తెలంగాణ, ఢిల్లీపై బోలో, గల్లీపై బోలో, జోర్సే బోలో, ప్యార్సే బోలో, జై తెలంగాణ అని నినాదాలతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నినాదాలు హోరెత్తించాయి. దానికి కారణము ఆంధ్రశ్రీ రాసిన ఈ పాటనే అని కూడా రాజకీయ విశ్లేషకులతో పాటు ఉద్యమకారులు, తెలంగాణ వాదులు కూడా కీర్తిస్తూ ఉంటారు. సందీప్, శ్రీచరణ్, అంటే అంత్యశ్రీ రాసిన పాటని ఆంధ్ర వాళ్ళకి ఇవ్వద్దంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక కొత్తగా పాటను రిలీజ్ చేసింది. అంటే మొదటి నుంచి కూడా తెలంగాణ రచయితలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అయితే ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటేమో ఈ సాంగ్ కి పాలిటిక్స్ కి కూడా ఇంటర్లేట్ చేయొచ్చు, చేయకూడదు కూడా. వాస్తవికంగా చూసుకుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఎవరైనా కూడా చూసేది మొదటగా కూడా తెలంగాణ అంటే కేసీఆర్ అని చూస్తారు. కేసీఆర్ ఇక్కడ కూడా తన ఎంటైర్ కెరియర్ లో కూడా రాష్ట్రం ఆవిర్భవించాక ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాక కూడా ఆయన ఒక అపవాదం మూట కట్టుకున్నారు. అందరూ కూడా ఆయనను విమర్శించేవారు. తెలంగాణ ఉద్యమకారులను కాకుండా ఆయన ఉద్యమాన్ని ఎవరైతే విభేదించారో, ఎవరైతే తెలంగాణ రాష్ట్రం వద్దనుకున్నారో వారికి పట్టం కట్టేవారని, ఉద్యమకారులు ఎక్కడ తన పక్కన పెట్టుకుంటే వారు తనతో ఈక్వల్ గా ఉంటారని ఆలోచించేవారని కూడా పలు సందర్భంగా రాజకీయ విమర్శకులతో పాటు రాజకీయ నాయకులు కూడా విమర్శించేవారు. కానీ వాస్తవికంగా ఆంధ్రశ్రీ రాసిన ఈ పాటని మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా పాపులర్ అయింది. దాంతో కూడా రీసెంట్ టైమ్స్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఆంధ్రశ్రీ పలుమార్లు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఉద్యమకారులు మాత్రము దీన్ని యాజ్ ఇట్ ఈజీగా ఇది రాష్ట్ర ఉద్యమానికి సంబంధించిన సాంగ్ కాబట్టి దీంట్లో ఎలాంటివి మాడిఫికేషన్స్ ఉండొద్దు, యాజ్ ఇట్ ఈజ్ గా ఉండాలని కొంతమంది వాదించినా కూడా బీఆర్ఎస్ అసలు ఉద్యమ పార్టీ అంటే మాది టీఆర్ఎస్ లేకపోతే తెలంగాణనే లేదు, తెలంగాణ రాష్ట్రం లేదు అని కూడా బీఆర్ఎస్ వర్గాలు అంటారు. కానీ వాస్తవికంగా చూసుకుంటే ఆంధ్రశ్రీ రాసిన ఈ పాటకి ఈ రోజైతే సరైన సముచిత స్థానం లభించిందని కూడా విశ్లేషకులు అంటున్నారు. సందీప్, తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన దశాబ్ది ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేసింది? శ్రీచరణ్, సందీప్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అట్టహాసంగా అంగరంగ వైభవంగా కూడా వేడుకలు నిర్వహిస్తుంది. సాయంత్రం అయితే మరో కీలక ఘట్టం అని చెప్పుకోవాలి. దాదాపు 70 నుంచి 80 వరకు స్టాళ్లు కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వము. హస్తకళలు మన రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా నిర్మల్ కోయ బొమ్మలు అని కూడా చాలా ప్రశస్తం కలిగింది. అలాగే మన దగ్గర చేనేత వస్త్రాలకు కూడా గత ప్రభుత్వంలో ఇప్పటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేనేత వస్త్రాలను ఎంకరేజ్ చేయాలని కూడా ఒక ప్రముఖ సినీ నటిని కూడా బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారు. ఈ రోజు చేనేత కళాకారుల నేతకారులతో పాటు ఈ హస్తకళల బొమ్మలు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. అలాగే దానితో పాటు తెలంగాణ రుచులు ఏవైతే ఫుడ్ స్టాల్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో దీనితో పాటు తెలంగాణ కల్చర్ ని కూడా రిఫ్లెక్ట్ చేసే విధంగా కూడా వివిధ ఆర్ట్లు, పెయింట్లతో సహా కూడా ఈ ఓవరాల్ గా దాదాపు 70 to 80 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఒక షో కూడా లేజర్ తో పాటు సౌండ్ షో కూడా రాత్రి ఈవినింగ్ ఉంటుందని కూడా ఇటు అధికారిక వర్గాలు చెప్తున్నాయి. సందీప్, దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఆహ్వానిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి రాలేకపోయారు వాళ్ళు. అంటే దీనిపై కాంగ్రెస్ వర్గాలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాయా? ఒకటి ఏంటంటే సోనియా గాంధీ వయసు రీత్యా ఆమె ఆరోగ్యం బాలేదని తాను రాలేకపోయింది. నిన్ననే 7వ ఫేజ్ ఎలక్షన్స్ కూడా అయిపోవడంతో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 7వ దశ పోలింగ్ కూడా ముగియడంతో నిన్న మనందరికీ తెలిసిందే ఇండియా కూటమి సమావేశమైంది. అనంతరం కూడా రాహుల్ గాంధీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా పర్యటిస్తూ కూడా ఎన్నికల ప్రచారంలో దేశవ్యాప్తంగా దాదాపు 400 పైగా నియోజకవర్గాల్లో కూడా పర్యటించిన విషయం తెలిసిందే. సో కాస్త టైడ్ అయిపోయి ఉంటారని కూడా గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. కానీ వాస్తవికంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మంచి తరుణము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సోనియమ్మ లేని తెలంగాణ లేదు, సోనియా గాంధీ లేని అసలు తెలంగాణ రాష్ట్రమే ఆవిర్భవించి ఉండేది కాదు అని కూడా అంటారు. ఈ రోజు ఒకవేళ సోనియా గాంధీ వచ్చి ఉండుంటే
కాంగ్రెస్ పార్టీ మాత్రము ఇంకా ఈ వేడుకని ఇంకా మరింత అట్టహాసంగా కూడా చేసేదని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఇది ఒక భావోద్వేగంతో కూడిన సన్నివేశం. సోనియా గాంధీ ఇక్కడ స్వయంగా వచ్చి ప్రసంగించి నేనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చాను అని ఒక ప్రకటన చేసి ఉంటే మాత్రము కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండేవి కాదని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్. జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తల్లి నీ రాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభకరుణం జై తెలంగాణ జయ జయ తెలంగాణ.